ఆడాళ్లలో అంత దుర్మార్గురాలుంటారా? ఏ ఇంగ్లీష్ రానంత మాత్రాన వదిలేయడమేనా? అలా అయితే ఈ దేశంలో 90% ఆడవాళ్ళు తమ భర్తలను వదిలేయాలి. లేదు, నేను బాబీ గారికి ఒక కొత్త జీవితానికి మార్గం చూపుతాను. అతనిలో పేరుకుపోయిన నిరుత్సాహాన్ని పటాపంచలు చేసి వెలుగుల్ని నింపుతాను. నా పేరు సరస్వతి అయినందుకు సార్థక నామధేయురాలనవుతాను. అతనికి ఇంగ్లీష్ నేర్పించి తీరతాను. ఒక మనిషిగా తీర్చిదిద్దుతాను. హా. నమస్తే బాబు. రే, నువ్వు తిరువని ఒప్పుకునేదాకా నన్ను విష్ చేయద్రా. రే, అలా నడుం పోయినోళ్ళ నటిస్తే నిజంగానే నడుం పోద్రా ఎదవా. క్లాస్ కా బాబు, వెళ్ళండి. వెళ్ళి బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి కదా, వెళ్ళండి. వీడబ్బా, వీడెంత ముదురులా తయారయ్యేంటి? వీడి గుట్టు రట్టు చేయలేకపోతున్నామే. బాబు, నన్ను తర్వాత చూదురు గాని ముందు మీరు కలెక్టర్ అవ్వండి. ఈ కొడుక్కి వీప్ మీద కూడా కళ్ళున్నట్టున్నాయే. లేకపోతే నేను వాడవైపు చూసేది ఎలా తెలుస్తుంది? వీడి దేశముదురురా బాబు. హలో లేడీ బాస్. ఎక్కడికి? ఆ త్యాగరాజ్ దగ్గరికేనా? ఇంకా నాకు అదే పని. ఇదిగో లక్కీ, నిన్నేమైందో తెలుసా? ఏమైంది? ఏదో సరదాగా వెంకీతో మీ బావన్న చుట్టూ తిప్పుకునేలా చేస్తా అన్నా. ఏమంది? సరే చేసుకో. నేను మాత్రం లక్కీని పెళ్లి చేసుకుంటానందా? అంతొద్దు, బోర్న ఏడుపు స్టార్ట్ చేసింది. ఇవన్నీ వదిలే. నువ్వెలా అయినా సరే ఆ త్యాగం లైన్ లో పెట్టావనుకో. సింధు, అదేంట్రా, త్యాగు వెంకటలక్ష్మి బావ కదా? అయితే ఏంటంట వెంట్రా నీ మొహం. ఇక్కడ సింధు త్యాగుని ప్రేమిస్తుంది. మరి పాపం వెంకీ అన్యాయం అయిపోదు? అవునవును, అయిపోతుంది. సో మనం ఇప్పుడే వెంకీ దగ్గరికి వెళ్ళి క్లాస్ పీకుదాం. ఇదిగో వెంకటలక్ష్మి గారు, మీరు మీ బావను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారు కదా? అయ్యయ్యో, ప్రేమించడం ఏంటండి? అబ్బా, పెళ్లి కూడా చేసుకుంటారంటారు, అంతేగా? ఇప్పుడు అవకాశాలు లేవు వెంకటలక్ష్మి. ఏమండి, ఈ సచ్చినోడి గారిని కాసేపు నోరు మూసుకోమనండి. ఉదయాన్నే అపశకున మాటలు మాట్లాడుతున్నాడు. బడబక్కో శుభలక్క మచ్చ మరకాల పంజర సాల పోర పండాల బుట్ట దగ్గర పాసిచ్చే. గజ, నాకు అద్భుతమైన ఐడియా వచ్చిందిరా. సినిమాల్లో మర్చిపోయింది గుర్తు రావడానికి, గుర్తుంది మర్చిపోవడానికి ఏం చేస్తారు? ఏం చేస్తారు? షాక్ ఇస్తారు. అవునా? ఇప్పుడు నేను అదే చేయబోతున్నా. బచ్చారో మల్లకట్ట పూల సంద. సూపర్ రా. థ్యాంక్స్ రా. ఏమైందిరా? కరెంటు అన్ని బానే ఉన్నాయి, వీడికి మాత్రం షాక్ కొట్టడం లేదు. అసలు వీడి మనిషేనా నాకు డౌట్ వస్తుంది. నువ్వు పక్కకి జరగరా. వీడికి 4 పీకితే గాని కరెంట్ షాక్. Stupid. ఏమనుకుంటున్నావు నువ్వు? అనవసరంగా నీ మీద జాలి పడ్డాను. అయినా ఈ కథకి నీకు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పడానికి అసలు లింక్ లేదు. ఉందండి. పెళ్ళైన రోజే అలా భార్య వెళ్ళిందని చెప్తే సింపతి వస్తుందని. అలా వెళ్తే వచ్చేది సింపతి కాదు, అనుమానం. ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు. మేడం చెప్పానా? ఎల్లొచ్చేందుకు? బుద్ధి లేకపోతే సరే పోతురికి. థ్యాంక్స్ మేడం. చిచ్చి, సత్తిబాబు, ఎంత పని చేసావురా. అందొచ్చిన అవకాశాన్ని పాడు చేశావు. నాకు టైం వస్తుంది, అప్పుడు చూస్తా. నేను మా బావని పట్టించుకోవాలంట, ఎప్పుడు వెంటే ఉండాలంట, అప్పుడే మా బావ నాకు దక్కుతాడంట. నువ్వేమో మీ బావ కోసం అల్లాడుతున్నావు, నేనేమో మా బావకి దూరం కావాలని చూస్తున్నాను. విధి విచిత్రం అంటే ఇదేనేమో. విధి విచిత్రం అంటే ఇది కాదు, మీ ఇద్దరు మా పాలిట పడ్డారే అది. చూడు వెంకీ, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. నీ బావ నిన్ను వదిలి ఎక్కడికి పోడు.